ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మరొకసారి దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ఎంత ప్రేమించాడంటే, ఒక భర్త భార్యకు, ఒక భార్య భర్తకి, అలాగే తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకి చూపించలేనటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉంటున్న సర్వ మానవాళి కొరకు ఆయన చూపించారు. అది ఎలా అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడింది, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమును భక్తిహీనుల కొరకు చనిపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు మనం ఇంకా బలహీనులమై ఉండగా, అంటే ప్రభు యొక్క సన్నిధిలో ఆత్మీయంగా స్థిరంగా మనం జీవించలేనటువంటి మన కొరకు, భక్తిహీనులు అనగా యేసు ప్రభువును అంగీకరించి కూడా ఆయన ఇష్టానుసారంగా జీవించలేనటువంటి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు యుక్త కాలంలో ఆయన ఏం చేశారు అంటే, మన కొరకు కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చి ప్రాణము పెట్టాడు. ఇదే అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇంకా పాపములోనే జీవిస్తున్న మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట? చనిపోయారు. ఎందుకంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లో ఇలా రాయబడుతుంది, యేసుక్రీస్తు ప్రభువారు పాపము చేసినటువంటి మన కొరకు, తన పాపము నుండి తన ప్రజలను రక్షించడానికి ఆయన వచ్చాడని చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, పాపులైన మన కొరకు మనం ఎలా పాపం చేసాం అని అనొచ్చు. చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, క్రియల్లో, ఏ రీతిలో మనం ఆలోచన చేసినా ప్రతి ఒక్క మానవుడు కూడా పాపము చేసినటువంటి వారే. నేను పరిశుద్ధుడును అని మనం చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మనలో అసూయ, ద్వేషము, కపటము ఇవన్నీ ఉన్నాయి. ఇవి లేనటువంటి వాడు చెప్పాలి నేను పాపము చేయలేదే అని. కాబట్టి మనకి ఆ యొక్క స్థాయి లేదు. 3వ విషయాన్ని మనం చూడగలిగినట్లయితే, ఇదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడు మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల, ఇక్కడేమంటాడంటే, ఇంకా మన శత్రువులమై ఉండగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వెనకాల ఎవరు తిరిగారో, ఎవరు స్వస్థతలు పొందుకున్నారో, ఎవరు ఆయన మేళ్ళు పొందుకున్నారో వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేయండి అని ఆయనకి సిలువ వేసేటప్పుడు కేకలు వేశారు. మేలు పొందుకున్న వారే తిరిగి ఆయన మీద తిరగబడ్డారు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే శత్రువులుగా మారిపోయాం. ఎందుకు శత్రువులుగా మారిపోయామంటే, మేలు పొందుకొని కూడా ఆయన ఎందుకు వచ్చాడో ఎరిగి కూడా వీళ్ళు మరలా ఆయనకి రివర్స్గా, ఆయనకి వ్యతిరేకంగా హెరోదు రాజు దగ్గర భయపడి సిలువ వేయమని పలుకుతారు. కాబట్టి ప్రియులారా, అలాంటి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యారంటే మరణించారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన ప్రేమ ఈ భూమి మీద ఎవరో చూపించలేదు అని చెప్పగలుగుతూ ఉన్నాను. ఆయన కేవలం సర్వ మానవాళ్ళని ప్రేమించాడు అనడానికి ఇంతకన్నా నిర్ధారణ లేదు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ గ్రేస్ హార్వెస్ట్ సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.